ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, సాలెపురుగును చూసారా? అది ఒక నెల మట్టుకు రోజుల పాటు ఒకే స్థలములో ఒకే పరిస్థితిలో ఉండగా, చుట్టూ కదలలేని స్థితిలో, ఊపిరి ఆడలేనంత కష్టములో ఉండగా, తన మీద వెలుగు కూడా పడలేనంత చీకటి దాన్ని కమ్మి ఉండగా, గాలి వీచినను వర్షం ఎదురుపడినను ధైర్యముగా అది తనకు తాను భద్రం చేసుకుంటుంది. ఒకనాటికి తన కష్ట సమయము పూర్తి కాగా ఒక నూతనమైన దానిగా మనం దాన్ని చూస్తాం. అంతేకాదు, గడిచిన కష్టకాలమును తలచక నూతనమైన దానిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటుంది, స్వతంత్రించుకుంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు తన సొంత అన్నలే తనని అమ్మివేయగా, ఓర్పును సహనముతో దేవుని యందు ఆధారపడుతూ, దేవుని యందు విశ్వాసముంచుతూ ఆధారపడగా, ఇస్సాకును చూసిన దేవుడు తనకు తోడై ఉండి అన్ని విషయములలో కూడా అతన్ని వర్ధిల్లింపజేశాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడైతే మనకి యేసయ్యను బట్టి, యేసయ్య చేసిన త్యాగమును బట్టి మన ప్రతికూలమైన పరిస్థితి కూడా అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవుడు మనకి సహించలేనంత గొప్ప శ్రమను అనుమతించడు. హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడైనా, ఆయన ఓటమిని ఎరగని వాడు. ఆయన అపజయము ఆయన జీవితంలో లేదు, ఆయన జయించిన వాడు. హల్లెలూయా. ఈనాడు ఆ జయించిన దేవుడు నీతోనూ నాతోనూ ఉండగా మనకు అపజయం ఎలా కలుగుతుంది? మన చుట్టూ శ్రమలు ఉన్నప్పటికీ, మన జీవితంలో శ్రమలు అనుమతించినప్పటికీ కూడా దాంట్లో మనము ఓర్పుతోనూ సహనముతోనూ, ముఖ్యముగా యేసయ్య యందు విశ్వాసముతోనూ మనం కొనసాగించగా, ఆ ఓటమెరుగని దేవుడు మన జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నాడు దేవుడిస్తున్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధుడైన దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.